వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతుని. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నందలలో మిలాదున్ నబీ భారీ బైక్ ర్యాలీ, జెండా ఊపి ప్రారంభించిన ఎన్ఎండి ఫయాజ్. నందలలో పోలీస్ క్యాంటీన్ ప్రారంభించిన ఎస్పీ సునీల్ సరాన్. నందల శివార్లో రోడ్డు ప్రమాదం, పలువురికి గాయాలు. ప్రత్యేక టెట్కు సవరణలు చేయాలి, నంద్యాలలో ఏపీటీఎఫ్ ధర్నా. నంద్యాలలో సర్ 2026 పై రాజకీయ పార్టీలతో ఎన్నికల పరిశీలకురాలు ప్రశాంతి సమావేశం. తిరుపతిలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం, ముగ్గురికి తీవ్ర గాయాలు. సెప్టెంబర్ 3న ఉత్తరాంధ్రకు గోదావరి జిల్లాలు, సీఎం చంద్రబాబు జలహారతి. కాకినాడ మహిళా వేధింపుల కేసు, మీరట్లో రైఫిల్ కోచ్ అరెస్ట్. హైదరాబాద్ విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం, 5గురు మృతి. వరద నీటిలో ప్రభుత్వ పాఠశాల, విద్యార్థుల సురక్షిత తరలింపు. రాష్ట్రం మొత్తం గంజాయి, డ్రగ్స్, నకిలీ లిక్వర్ మాయం, చంద్రబాబు సర్కార్పై జగన్ సంచలన వ్యాఖ్యలు. నేపాల్ ను భయపెట్టిన ఆకస్మిక వరద, వందలాది మంది గల్లంతు, భారీ రెస్క్యూ ఆపరేషన్. కాంట్రాక్టు ఉద్యోగుల పోరుబాట, సెప్టెంబర్ 8న డ్యూటీ బహిష్కరణ హెచ్చరిక. మిలాదున్ నబీ సందర్భంగా నంద్యాలలో ముస్లిం యువత ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, కరుణ, సోదరాభావం యావత్ మానవాళికి ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. నంద్యాల డిఎస్పీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ క్యాంటీన్ ను జిల్లా ఎస్పీ సునీల్ సరాన్ ప్రారంభించారు. పోలీస్ సిబ్బందికి తక్కువ ధరల్లో నిత్యావసర సరుకులు, ఏపీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు సహా గృహ పరికరాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. జనార్దనః ఇంకా అంటే ఓన్ రిక్వెస్ట్ సమ్ పెద్ద ఐటమ్ కూడా తెప్పించొచ్చు కదా, సో ఏమైనా అది ఫీడ్బ్యాక్ రిజిస్టర్ పెట్టుకొని ఎవరికి
నంద్యాల జిల్లా సెంట్రల్ పోలీస్ క్యాంటీన్ స్థాపన చేయడం జరిగింది, ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ సెంట్రల్ పోలీస్ క్యాంటీన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ఓల్డ్ డిస్ట్రిక్ట్స్లో అన్ని చోట్ల ఇది ఉన్నాయి. కొత్త డిస్ట్రిక్ట్స్ ఫామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ న్యూ డిస్ట్రిక్ట్స్ భాగంగా కూడా ఇది సెంట్రల్ పోలీస్ క్యాంటీన్స్ ఓపెన్ చేస్తున్నాము. సో అదేవిధంగా ఇక్కడ నంద్యాల డిస్ట్రిక్ట్ కొత్త డిస్ట్రిక్ట్ స్థాపన అయిపోయిన తర్వాత ఈరోజు ఇక్కడ సెంట్రల్ పోలీస్ క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో మన హోల్ పోలీస్ పర్సనల్ ఏ ర్యాంక్ అయినా సరే వాళ్ళు ఇక్కడికి వచ్చి లో రేట్లో, అంటే క్యాంటీన్ ప్రైసెస్లో లోవర్ రేట్స్లో అన్నీ ఇక్కడ ఉన్న సామాన్లు దే కెన్ పర్చేజ్. ఏదైనా సామాన్ లేకపోతే ఆ సామాన్కి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకొని, సో ఆల్ సార్ట్స్ ఆఫ్ ఐటమ్స్ రైట్ ఫ్రమ్ ఫ్రిడ్జ్, ఏసీ, కూలర్స్, ఫ్యాన్స్, టీవీస్, సో మొత్తం ఆ లిస్ట్ కూడా ఇక్కడ పెడతాము. పెద్ద ఐటమ్ నుంచి స్మాల్ ఐటమ్, డైలీ యూజ్ ఐటమ్ వరకు ఏదైనా ఐటమ్ దే కెన్ పర్చేజ్ హియర్. మన ఆల్ ఓవర్ ఇండియా సెంట్రల్ పోలీస్ క్యాంటీన్స్కి ఏదైతే రేట్స్ ఉన్నాయో సేమ్ రేట్లో ఇక్కడ కూడా సేల్ చేస్తాము. సో ఇది ఇప్పుడు జస్ట్ ఒక స్టార్ట్ మాత్రమే. ఈ క్యాంటీన్కి ఎట్లా మనకి ఫీడ్బ్యాక్ వస్తుంది దాన్ని బట్టి ఇంకా పెద్ద కాంప్లెక్స్ కట్టుకొని ఒక పెద్ద స్పేస్లో మనం సెంట్రల్ పోలీస్ క్యాంటీన్ ఇంకా పెద్ద స్పేస్లో కడతాము. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. నంద్యాల శివారులోని బొల్లవరం మెట్ట సమీపంలో ఆటోను ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. విజయవాడలో చికిత్స కోసం రైల్వే స్టేషన్కు వెళ్తున్న బొల్లవరం గ్రామానికి చెందిన 8 మంది ఆటోలో ఉండగా ప్రమాదం జరిగింది. పలువురికి గాయాలు కాగా వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బొల్లవరము ఆటోలో బయలుదేరుతున్నాము, విజయవాడ వెళ్ళాలి. 7 మంది ఉంటారు. బొలెరో వచ్చి తగిలిచ్చాడు సైడ్, ఆటో బాల్తో పడింది, బోల్తా పడింది అందరికి. బొల్లారం సార్. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నారు? ఎక్కడ అయింది? విజయవాడ పోతుంది సార్. బొల్లారం దాటినాక అడ్డుంటుంది సార్. అది టాటా సేమో సార్. అది వెనకొస్తుంది. అది ఎక్కడికి పోతున్నారు? ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నారు? బొల్లారం అంటే విజయవాడ పోతుంది. 8 మంది సార్. అందరు నంద్యాల కలెక్టరేట్ ఎదుట ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేక టిట్కు సవరణలు చేయాలని ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. 2010కి ముందు నియమితులైన సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, పాస్ మార్కులను 40%గా నిర్ణయించాలని, పరీక్షలను ఆఫ్లైన్లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఏపీటీఎఫ్ నేతలు హెచ్చరించారు. APTF जिंदाबाद 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 APTF जिंदाबाद 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 రద్దు చేయాలి. స్పెషల్ టెట్ వెంటనే రద్దు చేయాలి. ఉత్తీర్ణత మార్కులను తగ్గించాలి. ఉత్తీర్ణత మార్కులను తగ్గించాలి. ఆఫ్లైన్లలో పరీక్షలు జిందాబాద్ జిందాబాద్ APTF జిందాబాద్ 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 స్పెషల్ టెట్ వెంటనే రద్దు చేయాలి. స్పెషల్ టెట్ వెంటనే రద్దు చేయాలి. ఉత్తీర్ణత మార్కులను తగ్గించాలి. ఉత్తీర్ణత మార్కులను తగ్గించాలి. సత్యలలో ప్రామాణికంగా ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్రం సంఘం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అయితే సోమవారం నాడు ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది.
ఉపాధ్యాయ సంఘాలుగా ఏపుటేపు పక్షాన అనేక సార్లు రాష్ట్ర విద్యా కమిషనర్ గారికి టెట్టులో ఉన్నటువంటి లొసుగులను వాటిని సవరించాలని ఎన్నోసార్లు మేము డిమాండ్ చేశాం. అర్హత మార్కులను 40% కుదించాలని, అదేవిధంగా సబ్జెక్టులో మ్యాథ్స్ వాళ్ళకి బయాలజీ కాకుండా మ్యాథ్స్నే పరీక్షించాలి, బయాలజీ వాళ్ళకి బయాలజీలోనే 60 మార్కులు ఇవ్వాలని అనేక దఫాలుగా మేము ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ ప్రభుత్వం పెళ్లిచెవిన పెట్టి సోమవారం నాడు ప్రత్యేక టెట్టు ఇస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. అందులో సాధారణ టెట్కి ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయో అలాంటి నియమ నిబంధనలనే స్పెషల్ టెట్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి దీని పట్ల స్పెషల్ టెట్ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ ఉపాధ్యాయులందరూ కూడా చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలియజేస్తూ ఈ స్పెషల్ టెట్ ను సవరణ చేయాలి, లేదంటే రద్దు చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలనే ప్రధానమైన డిమాండ్తో ఏపీడేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నాలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అందరికీ సీనియర్ ఉపాధ్యాయులందరికీ కూడా 40% అర్హత మార్కులుగా నిర్ణయించాలని, అదేవిధంగా ఆన్లైన్ లో కాకుండా, ఎందుకంటే దాదాపు అందరూ 50 పైన ఉన్న సీనియర్ ఉపాధ్యాయులు అంటే 45 నుంచి 55 ఏళ్ళ వయసు పైబడ్డ వాళ్ళు కాబట్టి మాకందరికి కూడా ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లో పరీక్ష విధానం ఉండాలని, అదేవిధంగా బోధన ఏ సబ్జెక్ట్ అయితే బోధిస్తామో ఆ సబ్జెక్ట్ పూర్తిగా మమ్మల్ని పరీక్షించాలని, అదేవిధంగా 40% మార్కులుగా నిర్ణయించాలని కోరుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నంద్యాల జిల్లా శాఖ పక్షాన్ని కూడా ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి స్పెషల్ టెట్ కు సవరణ చేయాలి, ఏంటి రద్దు చేసి మళ్ళీ కొత్త టెట్ అని ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు కోరుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా, ఎందుకంటే తీవ్ర అసంతృప్తి ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కక్ష సాధింపు ధోరణిలో ఉన్నటువంటి ప్రభుత్వము ఈ విధమైన టెట్టులో మార్పులు చేయాలని కోరుతున్నాము. ఆ టెట్టులో రిజల్ట్ గతంలో జనరల్ టెట్ రిజల్ట్ రాకముందుకే మళ్ళీ స్పెషల్ టెట్ నోటిఫికేషన్ అవడం అనేది చాలా దుర్మార్గమైన విధానం. ఈ విధంగా కాకుండా ప్రజాహితంగా ఉపాధ్యాయుల పట్ల సానుకూలమైనటువంటి వైఖరితో ప్రభుత్వం నడుచుకోవాలని తెలియజేసుకుంటున్నాను. ఆ టెట్టులో మార్పులు జరిగేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటామని తెలియజేసుకుంటున్నాను. నంద్యాలలో సర్ 2026 ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలపై ఎన్నికల పరిశీలకురాలు శ్రీ ప్రశాంతి ఐఏఎస్ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. క్లెయిమ్స్ అభ్యంతరాల స్వీకరణలకు ఆగస్టు 30 వరకు గడువు ఉందని తెలిపారు. అర్హులైన ఓటర్ల పేరు తుది జాబితాలో చేరేలా రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. తిరుపతి జిల్లా వాణినగర్ కొత్త భవన నిర్మాణానికి పునాది తవ్వుతుండగా ప్రక్కనే ఉన్న 4 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 3 తీవ్రంగా గాయపడ్డారు. గుంతలు లోడినారు కదా, జేసీబీ 15 అడుగుల కిందకు లోడినాడు. గుంతలకే పడిపోతుంది.
ఉత్తరాంధ్ర దశాబ్దాల కళ సాకారం కానుంది. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించే కార్యక్రమానికి సెప్టెంబర్ 3న సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం సీతారాంపురం పిఎల్పురం వద్ద జలహారతి నిర్వహించనున్నారు. దీంతో విశాఖ ప్రాంతానికి త్రాగు, సాగు, పారిశ్రామిక అవసరాలకు నీరు అందనుంది. నిజంగా ఒక చరిత్ర. ఉత్తరాంధ్ర వాసులు ఎప్పటి నుంచో కళ్ళు కంటున్న గోదావరి జలాలు కళానది సాకారం కాబోతుంది అతి కొద్ది రోజుల్లో. ఈ రోజు ఇక్కడే మీరందరూ కూడా చూస్తున్నారు. దగ్గర ఈ కెనాల్ పనులు కూడా ఎలా జరుగుతున్నాయి, లెఫ్ట్ మెయిన్ కెనాల్ సంబంధించిన పనులు కూడా ఎలా జరుగుతున్నాయి మీరందరూ కూడా చూసారు. ఇక్కడ అతి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి ఉత్తరాంధ్రకి గోదావరి జలాలు తీసుకురావాలి, గోదావరి నీళ్లు ఇవ్వాలి, అది కంపల్సరీగా జరగాలి అని ఒక దృఢ నిశ్చయంతో పనులు వేగవంతం చేయడమే కాదు, ఆ పనులకి ఈ రోజు సార్థకత చేకూరి ఓవరాల్ గా ఇక్కడ నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమాన్ని కూడా మనం అందరం కూడా ఈ రోజు శ్రీకారం చుట్టుకుంటున్నాం. దీనిలో భాగంగానే ఇక్కడున్న రైతాంగం సూపర్ ఎల్నినో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మనందరికీ కూడా తెలుసు. ఎల్నినోలోనే పరిస్థితులు మనం గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితులు, సూపర్ ఎల్నినో పరిస్థితులు ఈ రోజు మనం ఎదుర్కోబోతున్న సందర్భం. అలాంటి సందర్భంలో ఈ రోజు రైతాంగాన్ని అందరికీ కూడా ఊరట కలిగించే విధంగా గోదావరి జలాలను తీసుకొచ్చి ఈ రోజు ఇక్కడున్న పంట పొలాలకి కూడా వాటర్ ఇచ్చే పరిస్థితులు, ఇటు తాండవాకి గాని, ఇటు వరాహకి గాని, శారదా నదికి గాని వాటర్ ఇచ్చే పరిస్థితి. సుమారుగా చూసుకుంటే దగ్గర ఒక పాయకరావుపేట నియోజకవర్గంలోనే 25,000 ఎకరాలకి 3 మండలాల్లో 25,000 ఎకరాలు, కోటవరట్లో ఇంకో 10,000 ఎకరాలు అంటే దగ్గర 35,000 ఎకరాల ఆయకట్టుకి ఈ రోజు నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి కూడా మనందరం కూడా శ్రీకారం చుట్టుకునే పరిస్థితి. ఎంతో మంది రైతాంగం ఈ రోజు వర్షాల గురించి, నీరు గురించి ఎదురు చూస్తున్న తరుణంలో ఇటువంటి జీవకళ అన్నది నిజంగా సార్థకత చేకూర్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారిని మేమందరం కూడా చాలా గౌరవంగా అపర భగీరథుడు అంటుంటాం. నిజంగా అపర భగీరథుడు అనే మాటకి ఈ రోజు సార్థకత ఉంది. కాబట్టి ఈ రోజు ఎంతో మంది చేయలేని పనిని ఈ రోజు ఆయన చేసి చూపిస్తున్నారు. నిజంగా చెప్పాలంటేనండి, నా చిన్నప్పటి నుంచే కాదు, ఈ రోజు కెమెరాలు పట్టుకున్న మీరు గాని టీవీలో చూస్తున్న చాలా మంది పోలవరం అంటే చిన్నప్పటి నుంచి పోలవరం అంట. అటువంటి పోలవరం ఈ రోజు మన ఊర్లోకి, ఆ పోలవరం ద్వారా నీళ్లు, గోదావరి నీళ్లు మన ఊర్లోకి వస్తున్నాయి, మన పంట పొలాలకు వస్తున్నాయి అన్నది ఈ రోజు చరిత్ర. మన రేపు భావి తరాల వారికి కూడా చెప్పుకునే దానికి ఒక మంచి తరుణం కింద భావించుకోవాలి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఈ గోదావరి జలాలకి ఆహ్వానం పలకాలి. మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ రోజు పంచభూతాల్లో ఒకటైన నీటిని ఈ రోజు అంతే దైవకంగా భావించే మనందరం కూడా ఆ గోదావరి జలాలని సార్థకత చేరుకునే విధంగా మనం ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ వచ్చే నీళ్ళని కూడా మనందరం కూడా సాధారణంగా ఆహ్వానించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. కాకినాడకు చెందిన సౌజన్య వేధింపుల కేసులో రైఫిల్ కోచ్ షేక్ సాదిక్ ఖాన్ ను పోలీసులు మీరట్లో అరెస్ట్ చేశారు. వేధింపులు, బెదిరింపులు, మత మార్పిడికి ఒత్తిడి చేసినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. గోదావరిలో దూకిన ఘటనలో సౌజన్య, ఆమె తల్లిదండ్రులు మృతి చెందగా కుమారుడు రియాన్స్ ను రక్షించారు. రెడీ, అరుచుకోకండి అందరు రండి. ఎస్ఐలు, సిఐలు రెడీయా? ఉన్నారు, ఆయన దగ్గర ఉన్నారు. రాజమండ్రిలోది వేరే అఫెన్స్ అండి, దట్ ఈస్ అబేట్మెంట్ టు సూసైడ్. మెరిటోరియస్ సర్వీస్ ఎంట్రీ అంటారు. సో వీఆర్ ట్రైంగ్ టు రికమెండ్ దెమ్ ఫర్ దట్, ఎంఎస్సి అంటారు. థ్యాంక్ యూ. అదేనండి, దట్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్. వి విల్ లెట్ యూ నో ఎనీ ఫ్యాక్ట్స్ దట్ కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో 260/25గా రిజిస్టర్ అయిన ఒక సెన్సేషనల్ మర్డర్ కేసు గురించి అరెస్ట్ నిమిత్తం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.
దీనిలో ప్రీకర్సర్ మీకు అందరికీ తెలుసు, 16వ తారీఖున ఆదివారం రోజు రాత్రి 10:30, 11:30 మధ్యలో గోదావరి మీద బ్రిడ్జ్ నుంచి ఒక అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు గారు అలాంగ్ విత్ హిస్ వైఫ్, డాటర్ అండ్ గ్రాండ్ సన్ నలుగురు సూసైడ్ చేసుకోవడానికి గోదావరిలోకి దూకడం జరిగింది. ఆ తర్వాత రోజు పొద్దున్న రాజమండ్రిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం మొదలుపెట్టిన తర్వాత నూకరాజు గారి సూసైడ్ నోట్ ఒకటి దొరకడం జరిగింది. దాని ఆధారంగా రాజమండ్రిలో అబేట్మెంట్ సూసైడ్ కేసు రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత నూకరాజు గారి డాటర్ ఎవరైతే ఉన్నారో సౌజన్య గారు, ఆమె ఇంకొక సూసైడ్ నోట్ రాయటం జరిగింది. ఆ సూసైడ్ నోట్ ఒక స్కూటీలో దొరికితే దాని ఆధారంగా భాస్కర్ రెడ్డి గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని, భాస్కర్ రెడ్డి గారు అంటే సౌజన్య గారి హస్బెండ్ జగదీష్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రి గారు భాస్కర్ రెడ్డి గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని సర్పవరం పోలీస్ స్టేషన్లో ఆ సూసైడ్ నోట్లో ఉన్న కంటెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఒక మర్డర్, ఎక్స్టార్షన్, ఫోర్స్ఫుల్ కన్వర్షన్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ముందు సూసైడ్ నోట్లో ఎవరైతే సాదిక్ ఖాన్ రెస్పాన్సిబుల్ అని రాశారో ఈ సూసైడ్ నోట్లో కూడా సౌజన్య గారు రాసి సర్పవరంలో ఏ కేసు అయితే రిజిస్టర్ అయిందో దానికి లింక్డ్ సూసైడ్ నోట్లో కూడా ఈ సాదిక్ ఖాన్ అనే అతనే కారణమని రాసుండటంతో అతన్ని ముద్దాయిగా చేర్చి అతని కోసం వెతకటం మొదలుపెట్టిన తర్వాత ఇట్ వాజ్ ఎ వెరీ గ్రోయలింగ్ చేజ్ అక్రాస్ 5 స్టేట్స్ సాదిక్ ఖాన్ని వెంటబడి. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెటిక్యులస్ పోలీస్ వర్క్. చాలామంది రాజమండ్రి డిస్ట్రిక్ట్ పోలీస్, అట్లానే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పోలీస్, అట్లానే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టి మోర్ దాన్ 10 టీమ్స్ హ్యావ్ బిన్ డిప్లాయిడ్ రకరకాల ప్లేసెస్లో. ఒక చోట నుంచి ఒక చోటకి ఇతని మూవ్మెంట్ ట్రాక్ చేసుకుంటూ ఈ ముద్దాయిది ఫైనల్లీ అతన్ని మీరట్లో అరెస్ట్ చేయడం జరిగింది. మొన్న అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి మీరట్లో మ్యాజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసి సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో 6 ప్రయాణికులు మృతి చెందగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాతులను ఆసుపత్రికి తరలించగా పరారైన బస్సు డ్రైవర్, క్లీనర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఒక సీట్కి 2 సీట్లకి రాదు మళ్ళీ. ఒకసారి జరగవా జరుగు బతిమాలు ఎవరు ఉన్నారు? ఇంకా ఎన్ని? ఒకటే, 2. మన్యం జిల్లా జయమ్మ వలస మండలం బాసంగిలో భారీ వర్షాలకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వరద నీటిలో మునిగింది. పాఠశాలలోకి నీరు చేరడంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు విద్యార్థులను వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఘటనతో తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం గంజాయి, డ్రగ్స్, నకిలీ లిక్వర్ కు అడ్డగా మారిందని మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు.
రైతులు పండించే ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని, ఒక్క గంజాయి పంటకే ధర ఉందంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇవి జగన్ చేసిన ఆరోపణలు. ఆగస్టు 26న ఆయన కూటమి ప్రభుత్వంపై రైతులు గంజాయి అంశాల్లో విమర్శలు చేసినట్లు వైసీపీ అధికారికంగా వెల్లడించింది. నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఈరోజు చంద్రబాబు గారి పాలనలో సర్వం దోపిడీమయం, సర్వం గంజాయిమయం, డ్రగ్స్మయం, నకిలీ నిక్కర్మయం కాదా అని అడుగుతా ఉన్నా. అదే మా హయాంలో నిజంగా ఉక్కుపాదం ఎలా మోపినామని చెప్పడానికి నిదర్శనాలు. ప్రత్యేకంగా ఎస్సీబీని పెట్టినాం, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ప్రత్యేకంగా గంజాయి డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాం. ఆ ఫోటోలు కూడా చూపించమా. 11,550 ఎకరాలలో గంజాయి పంటను ధ్వంసం చేసినాం. 11,550 ఎకరాలలో గంజాయి పంటను ధ్వంసం చేసినాం. 4.5 కోట్ల గంజాయి మొక్కలను తొలగించినాం. 13,210 మందిని అరెస్ట్ చేసినాం. 2,950 వాహనాలను జప్తు చేశాం. పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని గంజాయి రవాణా జరిగే రూట్లన్నింటినీ బ్లాక్ చేశాం. ఏజెంట్ల మాయలో పడి వారు చెప్పినట్లుగా గంజాయి సాగు చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్న ట్రైబల్స్కు అదే పనిగా గుర్తించి ఆపరేషన్ పరివర్తన్, ఆపరేషన్ నవోదయం కార్యక్రమాలు అమలు చేశాం. 144 కోట్లు ఖర్చు చేసి ఆల్టర్నేట్ పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాం. ఇవన్నీ దాదాపుగా పోడి భూములు 3 లక్షల చిల్లర ఎకరాలు పోడి భూములు గిరిజనులకు పంచిపెట్టాం ట్రైబల్స్కు. ఇవన్నీ మార్పులు తీసుకొస్తూ మేము చేసిన కార్యక్రమాలు. ఈరోజు టోటల్ రివర్స్. పోలీసుల చేతనే వ్యాపారంలోకి భాగస్వామ్యులను చేసి మాఫియా సామ్రాజ్యం, అధికార పక్ష నాయకులు, పోలీసులు అందరూ కలిసికట్టుగా ఒకటే చేస్తూ ఉన్న మాఫియా సామ్రాజ్యం. ఈ రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర రైతులకు రావడం లేదు, కానీ ఒకే ఒక పంట గిట్టుబాటు ధర వస్తుంది, గంజాయికి మాత్రమే వస్తుంది చంద్రబాబు నాయుడు పాలనలో. నేపాల్లోని రస్వా జిల్లాలో బోటో కోసి నది ఆకస్మికంగా ఉప్పొంగడంతో భారీ వరద బీభత్సం సృష్టించింది. పోలీసు సిబ్బంది, పర్యాటకులు సహా పెద్ద సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. నేపాలీ ఆర్మీ హెలికాప్టర్లలో సహాయక చర్యలు చేపట్టి పలువురిని సురక్షితంగా రక్షించింది. గల్లంతైన వారి కోసం భారీ స్థాయిలో గాలింపు కొనసాగుతుంది. నంద్యాలలో మెడికల్, పారామెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ నిరసనలు కొనసాగిస్తున్నారు. మదర్ తెరిసా జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి నివాళులర్పించి రెగ్యులరైజేషన్, 100% గ్రాస్ వేతనం, ఈపీఎఫ్, హెల్త్ కార్డులు తదితర డిమాండ్లతో వినతిపత్రం సమర్పించారు. సమస్యలు పరిష్కరించకపోతే సెప్టెంబర్ 8న డ్యూటీ బహిష్కరణ చేపడతామని జేఏసీ హెచ్చరించింది. ఇక్కడ దాని కింద పెట్టుకోండి.